यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు మరియు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా ఈ సోమవారం రోజు జరిగితే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్ర రీత్యా కుంభరాశి వారు జీవితాంతం ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తే వారి జీవితంలో కష్ట నష్టాలు వారికి తొలగుతాయి, ఆర్థికంగా బలం చేకూరుతుంది అన్న అంశం. అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా శకున శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు మనకు త్రేన్పులు కానీ, ఆవలింతలు కానీ, లేదా శరీరం నీరసంగా ఉండడం కానీ కలిగితే దీన్ని దేనికి సంకేతంగా మనం భావించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 17వ తారీఖు ఆగస్టు నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శుద్ధ తదియ రాత్రి 12:27 వరకు, నక్షత్రం పుబ్బ ఉదయం 6:08 వరకు, తదుపరి ఉత్తర. వర్జం పగలు 2:06 నుంచి 3:52 వరకు, దుర్ముహూర్తం పగలు 12:28 నుంచి 1:19 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3 నుంచి 3:51 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలు లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. కావున స్నేహితులతోటి సంభాషించేటప్పుడు మేషరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు వాయిదా వేసుకుంటారు. శ్రమ మరింతగా పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమించే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు చివరి క్షణంలో చేజారుతాయి. దీనివల్ల మేషరాశి వారు కొంతవరకు ఇబ్బందికి గురవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక మాత్రం అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి ఈ రోజు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థుల పరిశోధనలు ఫలించవు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా అకస్మాత్తుగా ముమ్మరం చేస్తారు. ప్రయాణాల్లో కూడా ఈరోజు వీరు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా ఒత్తిడిలు అధికమవుతాయి. అనుకున్న పనుల్లో జాప్యం కూడా అధికంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఇబ్బందికరంగా గడుస్తుంది. విద్యార్థులకు ఈ రోజు వెలువడే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా మిథున రాశి వారు అందుకుంటారు. అదనపు రాబడి కోసం ఎవరైతే గత కొంతకాలంగా మిథున రాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. వీరి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిధులతోటి వీరికి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు వింటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థుల కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మంచి లాభాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి కష్టపడ్డా కూడా ఫలితం కనిపించదు. భూ సంబంధిత వివాదాలు అకస్మాత్తుగా నెలకొంటాయి. కావున జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. బంధువర్గం వారి నుంచి కూడా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు, చిక్కులు, ఇబ్బందులు అధికమవుతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు ఈ రాశి వ్యాపార వర్గాల వారు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. శీల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఓ కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారి చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సినీ టీవీ కళాకారులకు పూర్వ వైభవం దక్కుతుంది. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. మహిళలు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. సంతానం మూలక చికాకులు కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసువచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు ఈరోజు అధికంగా ఉంటాయి. సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం వల్ల ఈరోజు వీరు ఇబ్బంది పడతారు. వ్యాపార వర్గాల వారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని చేజారుతాయి. విద్యార్థులకు కూడా నిరుత్సాహపూరితంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. శీల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసువచ్చే రంగు ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని పూజించడం ఈరోజు చాలా మంది. తదుపరి తులారాశి. తులారాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగుపడుతుంది. ఎంతటి కార్యాలైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఆదరణ మరింతగా పెరుగుతుంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసువచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు లేదా పోటీ పరీక్షలకి హాజరయ్యేవారు విజయాలు సాధిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో వృశ్చిక రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రతితో కూడా స్నేహితులుగా మారి వీరికి చేయూతనందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అదనపు ఆదాయం కూడా ఈ రాశి వారికి సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవార్డులు వరించవచ్చు. విద్యార్థులు నూతన పరిశోధనలో అవార్డులు సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసువచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యంతో ఎట్టకేలకు కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున ధనురాశి వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం సంయమనం పాటించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి ఈ రోజు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులు కూడా కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన విమర్శలను ఆరోపణలను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసువచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి అధికమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసే సందర్భాలు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు కొంత ఇబ్బందికరమైన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా చికాకులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి దూర ప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆప్తులతోటి మనస్పర్ధలు ఏమన్నా తొలగిపోయి వారితో తిరిగి ఆనందంగా గడుపుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది వీరి అవసరాలు కూడా తీరుతాయి. పనులన్నీ కూడా ఈ రాశి వారు ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లు అధిగమించి మంచి లాభాలు చేతికి అందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగవర్గాల వారు తమ సమర్థతను చాటుకుంటారు. 10 మంది చేత ప్రశంసలు కూడా ఈరోజు అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆదాయం కూడా ఈ రాశి వారికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిధులతోటి కొన్ని వివాదాలు సర్దుబాటు అవుతాయి. ప్రయాణాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి మాత్రం అధికమవుతుంది. శుభకార్యాలకు కూడా వీరు హాజరవుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారికి కొత్త బాధ్యతలు. రాజకీయ వైద్య రంగాల వారికి పదవులు లభిస్తాయి. సినీ, టీవీ కళాకారులకు మంచి అవకాశాలు, అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీన రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు వారు దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. మనం గత కొద్దులుగా ఒక్కొక్క రాశివారు జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నియమాలు పాటిస్తే వారి జీవితం సాఫీగా సాగుతుంది అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడం కోసం పెద్ద పెద్ద సమస్యలు ఏవి రాకుండా ఉండడం కోసం, ఒకవేళ పెద్ద పెద్ద సమస్యలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయి వారి జీవితం సాఫీగా సాగడం కోసం ప్రధానంగా ఈరోజు కుంభరాశి వారు ఎటువంటి నియమాలు జీవితాంతం పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారి జీవితంలో ఇబ్బందులు ఏదైనా ఎదురైతే కూడా వాటిని అధిగమించే శక్తి వారికి కలగడానికి, అదేవిధంగా చిన్న చిన్న ఆటంకాలు రాకుండా ఉండడానికి, ఒకవేళ వారి జాతక చక్రంలో ఏదైనా చెడు సమయాలు ఉంటే అది తొలగిపోయి వారి జీవితం ముందుకు సాఫీగా సాగడానికి వారు జీవితాంతం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే ప్రధానంగా చెప్పాలంటే బంగారంతో చేసినటువంటి ఆభరణాన్ని ఎప్పుడు కూడా శరీరం మీద వారు ధరించాలి. ఒక ఉంగరం కావచ్చు, ఒక గొలుసు కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు, వారి శక్తిని బట్టి ఎప్పుడు కూడా ఒక గోల్డ్ ఐటమ్ అంటాం కదా, అది ఎప్పుడు కూడా వారి శరీరం మీద ఉండి ఏర్పాటు చేసుకోవడం జీవితాంతం కూడా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా వారి మెడలో ఎప్పుడు కూడా వెండితో తయారు చేసినటువంటి వస్తువు ఒకటి ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే బంగారం, వెండి కలిపి ధరించాలి. వెండితో చేసినటువంటి లాకెట్ ఏదైతే ఉందో అది చదరంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది మెడలో ధరించాలి. ఇక బంగారు ఆభరణాలు ఒంటి మీద గొలుసు రూపంలో కానీ లేకపోతే ఉంగరం రూపంలో కానీ ఏదైనా కూడా ధరించవచ్చు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి అనుకునేటప్పుడు కుంభరాశి వారు కొద్దిగా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను ఆ నీటితో కలిపి స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే వారు ఆ రోజు చేయబోయే పనుల్లో ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగిపోవడానికి, ఇతర చెడు గ్రహ
సమయాలు ఏమన్నా ఉంటే కూడా వాటిని అధిగమించి విజయాలు కలగడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఆవు పాలను స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆవ నూనెతోటి రొట్టెలు తయారు చేసి, అంటే ఆవ నూనెతోటి గోధుమ పిండితో రొట్టెలు తయారు చేసి ఆ గోధుమ పిండలను గోమాతకు ఆహారంగా పెట్టాలి. ఈ విధంగా వారానికి ఒక్కసారి కానీ, 10 రోజులకు ఒకసారి కానీ, లేదా నెలకొకసారి కానీ, లేదా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేసే సమయంలో కానీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వారికి జీవితంలో విజయాలు త్వరితగతిన వరించడానికి, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి, అదేవిధంగా ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. గోధుమ పిండితో రొట్టెలు చేయాలి. ఆవ నూనెతోటి ఆ రొట్టెలను కాల్చి గోమాతకు ఆహారంగా పెట్టాలి. ఈ పరిహారం యథాశక్తిగా రొట్టెల సంఖ్య ఎంత అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. దానికి నియమం అంటూ ఏం లేదండి. మన శక్తి కొద్ది ఎన్ని రొట్టెలైనా సరే గోవుకి మనం ఆహారంగా పెట్టవచ్చు. మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని పాటించడం ఒకటే మనం చేయాల్సినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారు అబద్ధము ఆడరాదు. అబద్ధాలు చెప్పడం మాత్రం కుంభరాశి వారికి ఒక్కసారి అలవాటు అయిపోతే వారి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఎదురవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వారు నిజం చెప్పే ప్రయత్నమే చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం నిజం చెప్పినప్పుడు ఎదుటివాడికి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది అంటే సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయడం, లేదా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కువగా అబద్ధాలు చెప్తుంటే ఏమైపోతుందంటే దీనివల్ల కూడా ఏంటంటే మనకు దోషం వస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్స్థానం, అంటే అబద్ధం అంటే మాట ద్వారా చెప్తాం కదా, ఈ వాక్స్థాన దోషాలు వస్తాయో ఇవన్నీ కూడా మళ్ళీ మన భవిష్యత్తు మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. ప్రధానంగా కుంభరాశి వారి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మద్య మాంసాలకు ఎంత దూరంగా ఉంటే కుంభరాశి వారికి అంత మంచిదని చెప్పవచ్చు. ఒక్కసారి వీరికి ఏదన్నా ఇటువంటి హ్యాబిట్స్ అంటాం కదా, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏర్పడితే మాత్రం జీవితాంతం వారు వాటి నుంచి బయట పడలేక ఇబ్బంది పడ్డం. దీనికోసం అంటే వారికి ఉన్నటువంటి ఈ చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వారు ఏ స్థాయికైనా దిగజారిపోవడం కూడా కాస్త అధికంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి అలవాట్లు లేకుండా చూసుకోవడమే కుంభరాశి వారికి అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వారి ఇంటి సింహద్వారం దగ్గర ఎప్పుడు కూడా సాయంకాలం అవ్వగానే ఎప్పుడు ఒక దీపాన్ని వెలిగించి పెట్టడం కానీ, లేదా లైట్ అందరికీ అటువంటి ఒక లైట్ వేసి పెట్టడం కానీ చేయవచ్చు. ఇంటి సింహద్వారం బయట 2 దీపాలు అటు ఇటు కూడా నిత్యం అందరం వెలిగించవచ్చు. అందులో కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఆ సింహద్వారం దగ్గర చీకటిగా ఉండేలా ఏర్పాటు చేసుకోకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా కొంతవరకు వెలుతురు అంటాం కదా, అలా వెలుతురు ఉండడం మంచిది. ఆ సింహద్వారం దగ్గర చీకటి అధికంగా ఉంటే మాత్రం దీనివల్ల వీరికి ఆరోగ్య ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించి సాయంకాలం అవ్వగానే ఎప్పుడు అక్కడ దీపం ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే ఏంటంటే లైట్ వేసుకోవడం అంటాం కదా, అలా వేసుకోవడం, ఇప్పుడు కొంచెం సింహద్వారం దగ్గర వెలుతురు ఉండేలా వీరు కొంతవరకు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నాగుల చవితి ఇటువంటి సందర్భాల్లో ఏవైతే ఉంటాయో ఆ సందర్భంగా మనం ఏం చేయాలంటే నాగపంచమి, నాగుల చవితి సందర్భంగా పాములు పుట్టకు పూజ చేయడం, యథాశక్తిగా పాలు పోయడం అంటాం కదా, ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇది చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి నెల వచ్చే పంచమి, చవితి తిథులప్పుడు ఏమాత్రం ఆరోగ్యం సహకరించినా కూడా ఈ రాశి వారు కొంతవరకు ఉపవాసం ఉండడం, దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి రావడం, నాగదేవతలను పూజించడం ప్రధానంగా చెప్పాలంటే వీరికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు కూడా శనివారం పూట నియమ నిష్టలతోటి ఉండడం, ఉపవాస దీక్ష అంటాం కదా, అలా తీసుకుని ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మరియు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి శనివారం పూట వెళ్ళి రావడం, వారికి ఉపవాస దీక్ష తీసుకుని ఎప్పుడు కూడా నియమంగా ఉండడం, శనివారం నియమాలు ఎంత ఎక్కువగా పాటిస్తే ఆ వారం అంతా కూడా అది వారికి ఒక చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. అంటే ఒక శనివారం రోజు ఎంత నిష్టగా నియమంగా భగవంతుని సేవలో ఈ కుంభరాశి వారు గడుపుతారు, వారికి ఆ వారంలో రాబోయే ఆపదలు దాని నుంచి విముక్తి కలగడానికి శనివార నియమాలు చక్కగా ఉపయోగపడతాయి. వీలున్నంత వరకు లేదా వీలు చేసుకుని లేదా ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి మరియు వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకుని రావడం, వీలున్నప్పుడు శక్తి ఉన్నప్పుడు స్వామివారి ఇద్దరికి అంటే ఆంజనేయ స్వామివారికి మరియు వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం లాంటి కార్యక్రమాలు కానీ, అర్చన లాంటి కార్యక్రమాలు కానీ, విశేషమైన పూజలు ఏమన్నా ఉంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారికి మరియు ఆంజనేయ స్వామివారికి చేయిస్తూ ఉండడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా శనివారం పూట నువ్వుల నూనెను ఆంజనేయ స్వామివారి గుళ్ళో కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి గుళ్ళో కానీ దానం ఇవ్వడం, ఇలా ఒక నియమం ఏర్పాటు చేసుకుని ఇలా ఒక నెల రోజుల పాటు ఎన్ని శనివారాలు ఉంటే 4 శనివారాలు, 5 శనివారాలు, 8 శనివారాలు ఇస్తా అని చెప్పి నియమం పెట్టుకుని దాని ప్రకారం ఇవ్వడం. లేకపోతే ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారి నెల జీతం రాగానే మొట్టమొదటి వారు ఏం చేయంటే వచ్చేటువంటి శనివారం రోజు ఒక నువ్వుల నూనె బాటిల్, అంటే 1 లీటర్ బాటిల్, 2 లీటర్ బాటిల్ శక్తి కొద్దీ అని చెప్పవచ్చు, అది తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కానీ లేదా ఆంజనేయ స్వామివారి ఆలయంలో కానీ దీపారాధన చేయమని చెప్పి ఇస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా గోధుమలు, బెల్లము మరియు ఇత్తడిని యథాశక్తిగా దానం ఇస్తూ ఉండాలి. కాబట్టి ఎవరికైతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు గోధుమలు దానం చేయడం లేదా ఇత్తడి వస్తువులు అంటాం కదా వాటిని దానం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా నుదుటిని ఎప్పుడూ కూడా కుంకుమ బొట్టును ధరించడం చాలా మంచిదని చెప్పవచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. ఈ విధంగా కుంభరాశి వారు ప్రతి నిత్యం కూడా ఇటువంటి పరిహార క్రియలు పాటిస్తూ వెళ్తే వారి జీవితం తప్పకుండా కూడా వారికి ఉన్నటువంటి చెడు సమయాలు, చెడు కలిగించే గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి వారి జీవితం సాఫీగా సాగడానికి ఈ పరిహారాలు చక్కగా అందరికీ ఉపయోగపడతాయి. దీంతో పాటుగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించడం,
స్వామివారి క్షేత్రాలు, స్వామివారి యొక్క ఆలయాలు తరచుగా దర్శించు ఉండడం అన్నిటికన్నా కూడా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా శకున శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళాలి అనుకునే సమయంలో మనకు ఆవలింతలు రావడం కానీ, శరీరం నిస్సత్తువుగా మారడం కానీ, త్రేనుపులు లాంటివి రావడం కానీ దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ విధంగా మన శరీరం అంటే అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని దానికి సంకేతంగా మనం త్రేనుపులు రావడం, ఆవలింతలు రావడం, నిస్సత్తువుగా మారడం మనం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా శకున శాస్త్రం ఈ విధంగా మనకు ఏర్పడడం వల్ల కలిగే సమస్యలు ఏం చెప్తుందంటే ఆ రోజు మనం చేయబోయే కార్యక్రమాల్లో మనకు ఆటంకాలు కలగబోతున్నాయి, కష్ట నష్టాలు సంభవిస్తున్నాయి, అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి అనే దానికి సంకేతంగా మనం దీన్ని భావించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.